అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కూడా దయచేసి కిందికి దించాలి. మిమ్మల్ని చూసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుంది. కొలం శంకర్ రెడ్డి గారు డిసిసిబి మాజీ చైర్మన్, అలాగే గత సంవత్సరం 30,01,000 రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. వారికి వేదిక మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అరే ఎవడో వచ్చి మరి చెట్ల కాడ మన స్థలం ప్రాపర్టీ ఎవడో వచ్చి ఇక్కడ ఉంది ఇక్కడ సమాధులని అంటే ఈనాడు గవర్నమెంట్ అక్కడ సాఫ్ సఫాయి ఏమీ లేదు, అక్కడ రాళ్ళు కట్టేసి అరే ఏం సంబంధం ఇది, ఎక్కడ ధర్మం ఇది? మన బలహీనత మనం దెబ్బతీస్తూ ఉంది, మన బలహీనతే మనల్ని బలహీనం చేస్తూ ఉంది. దయచేసి మీ అందరినీ కోరుకున్నాం, రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీల గురించి మాట్లాడతాం, ఎప్పుడైనా హిందూ ధర్మం కోసం మాట్లాడతాం, తల్లి భారత కోసం మాట్లాడతాం, వినాయకుడితో మాట్లాడతాం. ఈనాడే మనందరూ ఆంజనేయ స్వామి భక్తులమై వీర సైనికులమై మన హిందుత్వాన్ని కాపాడడం కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం, మన యొక్క జాతిని కాపాడడం కోసం, జాతీయవాదం కోసం మనం పనిచేయాలి. ఓ మాటలను కాపాడాలి, తల్లిదండ్రులను కాపాడుకోవాలి, మన భగవద్గీతను కాపాడాలి. ఎవరైతే 15 నిమిషాలు పోలీసు అధికారులను సిబ్బందిని పక్కకు పెడితే ఏమో బీక్తున్నాడో ఏం బీక్తాడో మనం కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను. కాబట్టి సోదరి వల్ల రాబోయే రోజుల్లో ఎవరన్నా హిందుత్వం వైపు, హిందువుల పైన హిందుత్వం వైపు వేలు పెట్టి చూస్తే, వేలు పెట్టి ఇస్తే వాళ్ళు వేరు చేయడానికి కూడా వెనుకంటే వెయ్యొద్దని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి రెడ్డి గారికి కూడా వాళ్ళకు గణేష్ ఉత్సవం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే పిఎల్ కృష్ణారెడ్డి గారికి కూడా వాళ్ళకు గణేష్ ఉత్సవం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. వేదిక మీదకి రావాలన్నా ప్లీజ్. అలాగే పెద్ద మాధవరెడ్డి గారికి కూడా బాలము గణేష్ ఉత్సవం తరఫున స్వాగతం. మహేశ్వరం మాజీ శాసనసభ్యులు పిఎల్ కృష్ణారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. గణేష్ ఫోటోగ్రాఫర్ గణేష్ అన్న మీదే కదా బ్యాండ్ పనిచేయాలి కదా తమ్ముడు తెలుస్తాము. మలంపేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారిని కూడా చేస్తున్నాము. మహేశ్వరం శాసనసభ్యులు సవితారెడ్డి గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మలంపేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ చికిత్స పారిజాత నరసింహారెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మాజీ వైస్ చైర్మన్ చీరింత నరసింహారెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎందుకు మీరేం మాట్లాడి చెప్తున్నారు? అందుకని నేను చెప్తున్నా, ఎట్లయితే ఇంత భక్తి మన ఉంటుందో బాలమూలం నుండే సేవ చేయాలి, ఒక్కరు తల్లిదండ్రుల సేవ చేయాలి, ప్రపంచంలో కూడా సేవ చేయాలి. అందుకే
ఉంది. ఈ వినాయక చవితి పండుగ గతం బ్రిటిష్ కాలంలో మన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో 9 ఇళ్లలో పెట్టుకునేవారు. దీన్ని వాడవాడన ఉన్నటువంటి గారికి ఉత్సవ సమితి అధ్యక్షులు బంగారు చైన్తో సత్కరించడం జరుగుతుంది. మాట్లాడాలి. ఈ ఉత్సవానికి ఇప్పుడు సభాముఖంగా చెప్పేది ఏంటంటే గర్వంగా ఈ ఉత్సవాలు ఉన్నటువంటి మన జాతీయానికి అంకితం చేసేసి లోకమాన్య బాలకంగా తిలకం చేసుకోవడానికి సభాముఖం నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరుల ఈ యొక్క దేశ రక్షణకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూలు కొన్నామనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. చందా గారికి చందా చేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు రుణం గెలుచుకుందని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎన్ సంతోష్ కి, అమిత్ షా గారికి, అజిత్ పవార్ గారికి చెప్పి తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని చెప్పి కూడా ఇది మన జాతి కోసం, మన దేశం కోసం నిజంగా ఇంత అందరికీ మరియు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ మేయర్, మాజీ శాసనసభ్యులు శ్రీకళ కృష్ణారెడ్డి గారికి మరియు గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఎక్స్-మేయర్ రాజేంద్ర రెడ్డి గారికి మరియు ఇక్కడ బాలాపూర్ నుండి వంగేటి లక్ష్మారెడ్డి గారికి, వంగేటి శ్రీలక్ష్మి గారికి, రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మస్తపడి వచ్చిన ఇంకా భక్తులందరికీ, ముఖ్యంగా గతంలో లడ్డూ కైవసం చేసుకొని ఆ గణనాథుల ఆశీర్వాదం చేసిన వాళ్ళందరికీ, మరి ఈ రోజు కూడా లడ్డూ ఆప్షన్లో కైవసం చేసుకున్న వారికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలిసింది మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ టీవీలు కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి, అన్ని మీడియా కూడా బాలాపూర్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే ఏ బాలాపూర్ లడ్డూలు తీసుకున్న వాళ్ళు మంచి అయినారు. అందరూ కలిసిమెలిసిగా ఈ యొక్క నిబంధనని మన ముఖ్యమంత్రి గారు వీక్షిస్తున్నారు, ప్రభుత్వం వీక్షిస్తుంది. దీనికి ప్రత్యేకమైన కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా మీరు అందరూ అభివృద్ధి ప్రకారంగా మీరందరూ కూడా నిబంధనలు చేయవలసిందిగా మిమ్మల్ని తెలియజేసుకున్న జై గణేష్ మహారాజ్, జై బాబాబు. అలాగే వాలంటైన్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చీరింత నరసింహారెడ్డి గారిని మరియు మాజీ మేయర్ చీరింత నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే వంగేటి లక్ష్మి గారిని కూడా భక్తులు ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ కార్యక్రమానికి చేసిన మన రంగారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాయకులందరికీ గణేశోత్సవ సంస్థ తరఫున స్వాగతం పలుకుతున్నారు. మనకు వినాయక చవితి వచ్చిందంటే 2 వినాయకులు గుర్తొస్తాయి. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి బాలాపూర్ గణేశుడు. బాలాపూర్ గణేశుడు లడ్డూకు చాలా ప్రఖ్యాతి చెందిన గణేశుడు. మన జగన్ చెప్పినట్టు బాలాపూర్ గణేశుడు లడ్డు అంటే బంగారు లడ్డు. అది తీసుకున్న వాళ్ళందరూ ఆరోగ్యంతో సోదరులకి, అదేవిధంగా అధికారులకు అందరూ కూడా ప్రత్యేకంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారాలు భావిస్తా ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తాను, నేను నియోజకవర్గ గారికి ఎమ్మెల్యేగా గెలిచానని నేను మీడియా ద్వారా విచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా బాలాపూర్ గణేశోత్సవ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. 32 సంవత్సరాల నుంచి కూడా లడ్డు తీసుకున్న వాళ్ళు, వాళ్ళ పేరు కోలం మోహన్ రెడ్డి, కోలం కృష్ణారెడ్డి, 9 లక్షల రూపాయలు, సామా పనీత్ రెడ్డి 10 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 11 లక్షల రూపాయలు, కంచర్ల శివారెడ్డి
12 లక్షల రూపాయలు, కామా రామరెడ్డి 13 లక్షల రూపాయలు, జిఎస్పీ గ్రూప్ హైదరాబాద్ 14 లక్షల రూపాయలు, గిట్ట సురేందర్ రెడ్డి చంపాపేట్ 15 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 16 లక్షల రూపాయలు, రామ ప్రణీత్ రెడ్డి 24 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25 లక్షల రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 26 లక్షల రూపాయలు, రామ రామరెడ్డి 27 లక్షల రూపాయలు, రామ రామరెడ్డి 25 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 29 లక్షల రూపాయలు, సురేందర్ రెడ్డి చెప్పపేట్ 30 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 25,000 రూపాయలు, 30 లక్షల 25,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 30 లక్షల 50,000 రూపాయలు, కొత్తగూడెం సామ రామరెడ్డి 30 లక్షల 70,000 రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 31 లక్ష, మరి టిఎస్కే గ్రూప్ 31 లక్షల 20,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 31 లక్ష 50,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 31 లక్ష 70,000 రూపాయలు, సామ రామరెడ్డి 32 లక్షల రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 32 లక్షల 20,000 రూపాయలు, లింగాల దశరథ్ గారు 32 లక్షల 50,000 రూపాయలు, చెప్పపేట సురేందర్ రెడ్డి 32 లక్షల 20,000, మరి రవికిరణ్ రెడ్డి 32 లక్షల 50,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 32 లక్షల 70,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 32 లక్షల 70,000 రూపాయలు, 33 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి ఎల్ఈఆర్ 33 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 25,000 రూపాయలు, 33 లక్షల 20,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 33 లక్షల 70, ప్రణీత్ రెడ్డి 34 లక్షల 20,000, కంచర్ల శివారెడ్డి 50,000 రూపాయలు, సామ రామరెడ్డి 34 లక్షల 70,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 34 లక్షల 70,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు, ఒకటే పారే లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 30 లక్షల రూపాయలు, రెండో పారే లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల, మూడో పారే లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూలు రచించినందుకు వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగిస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాము. లింగాల దశరథ్ గౌడ్ ఎక్కడ ఉన్నా ఇక రావాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. లింగాల దశరథ్ గౌడ్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. లింగాల దశరథ్ గౌడ్ గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కావాలన్నా బ్యాండ్ వారు అలాగే దశరథ్ గౌడ్ 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే పైసలు కూడా ఇవ్వాలన్నా, ఫస్ట్ పైసలు అయితే ఆ బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుందా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీస్ గారు దశరథ్ గౌడ్
కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం నేను సంవత్సరం చేస్తే బాగా చేయాలని చాలా సంతోషంగా ఉందన్నా. పోలీసు వాళ్ళు దయచేసి ఉద్యోగం వారికి సహకరించండి అన్న. అయిపోయింది నా ప్రోగ్రామ్ అయిపోయింది. అన్న ఉద్యోగ సమితి వారికి సహకరించండి అన్న. పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి, ఇంకెందుకు? ఎవరో గణేష్ మహారాజకి, ఎవరో గణేష్ మహారాజకి. అన్నా మాకు నవరాత్రులకు సహకరించినటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వారికి, హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ వారికి, బడన్పేట్ కార్పొరేషన్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి అన్న. పోలీసు వారు దయచేసి సహకరించండి. 10 నిమిషాలైతే మేమే ఇచ్చేస్తామంతా. పోలీసు వారు అన్న, పోలీసు వారు సహకరించండి అన్న. ఉద్యోగ సమితి వారిని చేసుకునే ఏమొస్తుంది? తమ్ముళ్ళు కొంచెం డాన్స్ ఆడుకోండి. తమ్ముళ్ళు కొంచెంసేపు, తమ్ముళ్ళు కొంచెం. Mana